ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా గెలుపుతో సిరీస్ ని ఆరంభించింది. ఇప్పుడు ఆదివారం నాడు జరగబోయే పాకిస్తాన్ తో మ్యాచ్ కి సిద్ధమైంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ జట్టు ఇప్పటికే సొంత గడ్డపై తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై పరువు పోగొట్టుకోగా ఈ షాక్ నుండి తేరుకోకముందే పాకిస్తాన్ జట్టుకి మరో భారీ షాక్ తగిలింది. అసలే గ్రూప్ ఏ నుండి కివీస్, భారత్ జట్లు చెరో 2 పాయింట్స్ సాధించి టేబుల్లో టాపర్స్ గా ఉండగా పాకిస్తాన్ మాత్రం దారుణమైన నెగిటివ్ నెట్ రన్ రేట్ కారణంగా టేబుల్లో చిట్టు చివరి స్థానంలో నిలిచింది. దీంతో టీమిండియా బంగ్లాదేశ్ తో జరగబోయే 2 మ్యాచ్ల్లోనూ గెలుపులు వారికి అనివార్యంగా మారాయి. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సొంత అభిమానుల మధ్య దారుణంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాలి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కి ఎదురైన షాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కరాచీ వేదికగా కివీస్ తో మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐసీసీ 5% కోత విధించింది. ఈ మ్యాచ్ లో నిర్ణీత సమయంలో పాక్ తమ 50 ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. దీంతో కొత్త రూల్స్ ప్రకారం మొదటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పాక్ 30 యార్డ్ సర్కిల్లో అదనపు ఫీల్డర్ తో ఫీల్డింగ్ చేయవలసి వచ్చింది. దాంతో పాటుగా ఈ జరిమానా కూడా పాక్ జట్టు పైన పడింది. దీనికి తోడు ఆ జట్టు స్టార్ బ్యాటర్ అలానే స్టార్ ఓపెనర్ ఫఖర్ జమాన్ ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తొలి మ్యాచ్ లో జమాన్ తొడకండరాలు పట్టేస్తాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ మధ్యలోనే జమాన్ వైదొలిగాడు. అతడి స్థానాన్ని ఇమామ్ ఉల్ హక్ తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన టీమిండియా మ్యాచ్ కి ఆ జట్టు కీలక ఆటగాడు ఇలా దూరం అవ్వడం నిజంగా వారికి పెద్ద ఎదురుదెబ్బ. ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో పాకిస్తాన్ జట్టు టీమిండియాపై గెలవడం అంటే సవాల్తో కూడిన విషయమే. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ చూస్తుంటే పాకిస్తాన్ కి వారి గడ్డపై మరో పరాజయం ఖాయంలా కనబడుతోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.